అదేంటి నాన్న, ఇందాక భాను నీకోసం కాఫీ పెట్టి నీకిస్తానని తీసుకొచ్చింది కదా. దేవుడు నా యందు దయదలిచి ఆ కాఫీ తాగే ప్రమాదం నుంచి నన్ను రక్షించి నేలపాలయ్యేలా చేశాడు. ఇది కాఫీ అంటే. ఇలా పర్ఫెక్ట్గా చేయగలిగేది ఒకే ఒక జయమ్మ మాత్రమే. ఈ కాఫీ బాగుందా నాన్న? బాగుందని అడుగుతావేం జయమ్మ, సూపర్. నీకో సంగతి తెలుసా? ఏంటది? ఇది కూడా భాను పెట్టిన కాఫీయే. నేను కేవలం కప్పులో పోసి తీసుకొచ్చానంతే. నిజమా? ఈ అమ్మ ఏజేకి అబద్ధం చెప్పదు నాన్న. అచ్చం నువ్వు చేసిన కాఫీ లాగే ఉంది. మరి ఎలా కలపాలో నా దగ్గర నేర్చుకుంది. ఎప్పుడైనా భాను వల్ల ఏదైనా తప్పు జరిగితే కోపం తెచ్చుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించినాన్నా. ఎందుకా తప్పు జరిగింది, అందులో అసలు భాను తప్పుందా లేదా అనేది ఆలోచించు. అప్పుడు నీకు కోపం రాదు. నీ కోపం తగ్గితేనే భాను మనసు అర్థం అవుతుంది. భాను మనస్తత్వం పసిపిల్ల లాంటిది. ఇంట్లో ఎవరు ఏమన్నా వెంటనే మర్చిపోతుంది. ఒక్క నువ్వంటే అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. అవును, అలాంటి పాత బట్టలు పెట్టినందుకు ఏజే భానుకి ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటాడు. అది మనం వినాలి కదా. ఉత్త క్లాసేనా, ఏదో ఒక పనిష్మెంట్ గ్యారంటీగా ఇస్తాడు. రండి చూద్దాం. అందమైన డ్రెస్ ని తీసి పక్కన పెట్టి ముగ్గురు ఆనందంతో సారంగదర్య సాంగ్ వేసుకునుంటారు. అవునా? అవును, నిన్ను ఏజే చాలా సమర్థురాలు అనుకోవాలని తెగ ఉత్సాహపడుతూ ఉవ్విల్లూరుతూ ఈ ఇంటి ఇల్లాలని ఒక ట్యాగ్ లైన్ తగిలించుకొని ముగ్గులో కాలు, కాఫీలో పాలు, ఏజే పనుల్లో వేలు పెడుతూ మా ముగ్గురికి వేళ్లు మీద తేలులా తయారయ్యావు. అందుకే ఒక చిన్న ఝలకిద్దామనుకున్నాం.
అవునా? ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని ఓ లుక్ వేసుకోండమ్మా. మీరు గూడు పుటానీ చేస్తే అది ఉడకని బఠానీ అయిందని చూసారా? ఈ మార్పు ఎలా జరిగింది? ఎలా జరిగితే ఉంది? భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం ఒకరి టేస్ట్లు ఒకరికి తెలియదు అనుకున్నారా? ఆ సంగతి మీలాగా భర్తని పట్టించుకోకుండా కుట్రలు చేసే వాళ్లకు ఎలా తెలుస్తుందిలేండి. ఒక్క విషయంలో మా ప్లాన్ కాస్త రివర్స్ అయి ఉండొచ్చు. అలాగని ప్రతిసారి నీదే గెలుపవుతుందని అనుకోవటం నీ అవివేకం అత్తగారు. ఎస్, అత్తగారనే కోడలి పిల్ల. మీరు నన్ను మాట వరుసకు వ్యంగ్యంగా అది ముళ్ళ సింహాసనం. ఎంత ఏజే నీకు 3 ముళ్ళు వేసినా ఈ ముళ్ళు మాత్రం నీకు చిక్కు ముళ్ళే సుమా. ఆ చిక్కు ముళ్ళు మీరే కాబట్టి ఎన్ని చిక్కులొచ్చినా మిమ్మల్ని మాత్రం దారిలో పెట్టడం మానేను సుమా. ముందు నువ్వు నీ ఇంటి దారి పట్టకుండా జాగ్రత్తగా ఉండు. మీ ముగ్గురిని దారిలో పెట్టడం కోసం ముందు ముందు నేను ఎటు నుంచి ఏ ప్రయోగం మొదలు పెడతానో మీరు ఊహించలేరు. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండడం ప్రాక్టీస్ చేసుకోండి. నువ్వు మాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఏయ్ మేకప్, నాతో ఛాలెంజ్ అంటే గంటకోసారి మేకప్ వేసుకోవడం అంత సులువు కాదని తెలుసుకో. మా ముగ్గురి సంగతి తెలియక మాట్లాడుతున్నావు. నీ గదిలో ఆ 4వ వార్డ్రోబ్ తాళం ఎప్పుడు ఎందుకు వేసుంటుందా అని ఆలోచించాను. ఫస్ట్ ఆ తాళం పగలగొడతాను. నోరు మూసుకో చిన్న కోడలి పిల్ల. బీ రెడీ, కమింగ్ సూన్. ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్. నా అత్త అవతారం కొత్తగా ఉండబోతుంది. భాను ఎక్కడుంది? ఇటువైపు వస్తే బావుండు. బద్రి అంజలి చేసుకోబోయే పెళ్లి కొడుకుని చంపైనా సరే అంజలిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ సంగతి అర్జెంటుగా భానుకు చెప్పాలి.
పని కూడా పూర్తయింది. ఎలాగోలా ఈ పూట వంట పూర్తి చేయగలిగాను. భాను, సింధు, నువ్వేంటి బయటకొచ్చా? నువ్వు నా గదిలోకి వస్తావని ఇంతసేపు చూశాను. రాకపోయేసరికి నేనే వెతుకుంటూ వస్తున్నాను. ఎవరు చూడలేదు కదా? లేదు. ఏం జరిగింది? బద్రి ఏమైనా అన్నాడా? అన్నాడు. అది చెప్పాలనే వచ్చాను. ఏంటది? అంజలి నాదే, తను నాకే సొంతం. ఆ పెళ్లి కొడుకుని చంపైనా సరే అంజలిని పెళ్లి చేసుకుంటా. అంతకు తెగించాడా వాడు? నువ్వు చెప్పి మంచి పని చేశావు. నా ప్రాణం అడ్డేసైనా సరే అంజలికి, అది చేసుకోబోయేవాడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుకుంటాను. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బయటికి రావడం, ఆ ముగ్గురు కోడళ్లలో ఎవరు చూసినా బద్రికి తెలిసిపోతుంది. ఏదైనా చెప్పాలనుకుంటే ఫోన్ చేయి, లేదంటే మెసేజ్ చేయి. నేనే వచ్చి కలుస్తాను. అలాగే. ఆగు. సింధు, ఓ మై గాడ్, సింధులో చలనం మొదలైందా? నడవగలుగుతుందా? మాట్లాడగలుగుతుందా? షిట్. ఇంకేముంది? ఏజేకి, బానుకి, ఇంట్లో వాళ్ళకి నా గురించి చెప్పడానికే వెళ్ళుంటుంది. మరి కాళ్ళొచ్చి నడిచి వెళ్ళిందనుకున్నావా? అవును, దేవుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు కదా. అవును, నీలాంటి చెడ్డ వాళ్ళకు
పొరపాటును కూడా మంచి చేయడు. సడన్ గా బెడ్ మీద లేకపోతే ఏమనుకోవాలి? లేచి నడిచి వెళ్ళి తను మేడ మీద నుంచి ఎలా పడిపోయిందో నాతోనూ ఏజేతోనూ అందరితోనూ చెప్పి ఉందేమో అని అనుకోవాలి. పాపం చాలా టెన్షన్ పడ్డట్టున్నా. ఈ టెన్షన్ అంతా భార్య మీద ప్రేమతోనా భయంతోనా? నీకు అనవసరం. బయటికి ఎందుకు తీసుకెళ్ళావు? అది నీకనవసరం. నువ్వు తొందరగా కోలుకోవాలి. నీ భర్త ఊహించుకున్నదంతా జరగాలి. బాను ఎంత మంచి పని చేసింది. లాస్ట్ మినిట్లో వీల్ చైర్లో నన్ను తీసుకురావాలన్న ఆలోచన రావడం వల్ల బ్రతికిపోయాను. లేదంటే ఇవాళ బద్రి నన్ను చంపేసేవాడు. ఏజే ఎక్కువ చనువు ఇచ్చేసరికి భాను బాగా రెచ్చిపోతుంది. మనతోనే ఛాలెంజ్ చేసేంత పొగరు పెరిగిపోయింది. ఏదో ఉందక్కా, ఇంత కాన్ఫిడెన్స్ ఇంతకు ముందెప్పుడు చూడలేదు. ఏదో అంటూ ఏమీ లేదు. ఏజేను మంచి చేసుకునే పనిలో ఉంది అంతే. ఇక నుంచి భాను ఏజేని ఇంప్రెస్ చేయడానికి ఏ పని మొదలుపెట్టినా మనం చెడగొట్టాలి. లేదంటే ఆమెకు ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఏ క్రెడిట్ అయినా మనకే దక్కాలి. ఓహో, ఇలా ప్లాన్ చేస్తున్నారా? సరే, మీ రూట్లోనే వస్తాను. జయమా, చూడండి ఇల్లంతా ఎంత చిందరవందరగా ఉందో. నీటిగా సర్ది ఎన్ని రోజులైందో. అవును భాను, నీట్గా సర్దమని నౌకర్లతో చెప్తానులే. నౌకర్లా? నౌకర్లెందుకు జయమ్మా? ఇంటి ఇల్లాలి పనేంటి? ఇల్లు, వాకిలి, ఒళ్ళు, మనసు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. నేనిప్పుడు పాత భానుని కాదు కదా. ఇంటి ఇల్లాలిగా నా బాధ్యత నేను తెలుసుకున్నాను. ఏజే చూసేసరికి ఇల్లంతా, నా ఫేస్ అంతా క్యూట్గా నీట్గా ఉంచితే ఏజే ఇంప్రెస్ అవుతారు కదా. సరేనా జయమా? ఓహో, అదన్నమాట సంగతి. అయితే నౌకర్లను పిలవన్లే. కానీ ఇంత చాకరీ నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావు? అలసిపోతావు కదా బంగారం. ఏజే వచ్చి చూసి వెరీ గుడ్ అనగానే ఆ అలసటంతా ఉఫ్ఫని ఊదినట్టు ఎగిరిపోతుంది కదా. నీ వల్ల అవుతుందంటే కానివు మరి.